వీటికి మీరు బజాజ్ ద్వారా ఇన్సూరెన్స్ చేపించారు గదా! సో, ఇన్సూరెన్స్ అసలు ఏ విధంగా చేపించారు? బజాజ్ ఇన్సూరెన్స్‌లో డైరెక్ట్‌గా చేయరు ఇన్సూరెన్సు. హ్మ్. బ్యాంక్ టై అప్ ఉంటారు. ఇప్పుడు హ్మ్. కెనరా బ్యాంక్‌కి గానీ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులకి గానీ, ఈటికి బజాజ్ ఇన్సూరెన్స్ టై అయిపోయి ఉంటారు. మనం బ్యాంక్ మేనేజర్‌కెళ్ళి దగ్గరలో ఉన్న బ్యాంక్ మేనేజర్‌కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఇన్సూరెన్స్‌లోని పిలిపిస్తారు. బజాజ్ ఇన్సూరెన్స్ వాళ్ళని పిలిపిస్తారు. మనకి ఏదైనా గానీ త్రూ ఔట్ అమౌంట్ బ్యాంక్ నుంచి ఎళ్ళాలి. బజాజ్ ఇన్సూరెన్స్‌లో డైరెక్ట్‌గా తీసుకోరు అమౌంట్ గూడా. ఒక 1,00,000కు ఒక ఆవు సపోజ్ 2 ఆవులు కలిసి 1,50,000 అనుకోండి. ఆ 1,50,000కి డాక్టర్ వాల్యుయేషన్ సర్టిఫికేట్ తెచ్చుకొని, హ్మ్. అవి బ్యాంక్‌లో సబ్మిట్ చేస్తే బజాజ్ ఇన్సూరెన్స్ వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తారు. ఒక 1,00,000కొచ్చేసి 4,500 అయిద్ది జీఎస్టీ కూడా కలిపి. దాని ప్రకారం అయి బ్యాంక్‌లో ఆ ఫార్మ్స్ డాక్టర్ సర్టిఫికేటు, బజాజ్ ఇన్సూరెన్స్ ఫార్మ్ అయన్నీ బ్యాంక్‌లో ఇస్తే బ్యాంక్ వోళ్ళు క్లెయిమ్ చేస్తారు. 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాంక్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు మనకి. వాళ్ళే రెన్యువల్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు ఇంత అమౌంట్ అని తీసుకొని. ఆహ్, ఇది గాని ఇన్ కేస్ ఏదైనా ఆవు గనక డిఫాల్ట్ ప్రాబ్లమ్ గనక అయిందంటే, మనం బ్యాంక్ మేనేజర్‌కి ఇన్ఫార్మ్ చేస్తే చాలు. వాళ్ళు బజాజ్ వాళ్ళని పిలిపించుకుంటారు. మనం డాక్టర్‌ని పిలిపించాలి. లేదా వాళ్ళ డాక్టర్ ఫీజిబిలిటీగా అవైలబుల్ ఉంటే వాళ్ళు డాక్టర్‌ని పిలిపించుకొచ్చుకుంటారు. ఆ రోజు అక్కడ పోస్ట్ మార్టం చేసుకొని డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుంటే, మూడో రోజు మనకు అమౌంట్ 10% లెస్ చేస్తారు ఇన్సూరెన్స్‌ని. వాళ్ళు రూ. 1,00,000 ఇన్సూరెన్స్ అయితే దానికి 90,000 ఇస్తారు. 10% తీసేస్తారు. తీసేస్తే అది వితిన్ 3 డేస్, 4 డేస్ ఆహ్, టైంలో మనకు అమౌంట్ అయితే క్రియేట్ అయిపోతది. సో, ఇప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ కావాలండి. డాక్టర్ సర్టిఫికేట్ ప్రైవేట్ డాక్టర్స్ ఇస్తారా? తప్పనిసరిగా గవర్నమెంట్ డాక్టరా? గవర్నమెంట్ డాక్టర్సే ఉండాలి. హ్మ్. ఖచ్చితంగా ప్రైవేట్ డాక్టర్స్ తీసుకోరు. హ్మ్. ఓన్లీ గవర్నమెంట్ డాక్టర్ మన దగ్గరలో ఉండే పశువుల హాస్పిటల్ మాకు గుంటూరులో ఉంది. గుంటూరు డాక్టర్‌కెళ్ళి గుంటూరు డాక్టర్ నుంచి తీసుకొచ్చుకోవాలి. సో, ఈ విధంగా ఇన్సూరెన్స్ చేపించడం వల్ల మీకేమన్నా ఉపయోగకరం అనిపిస్తుందా? లేకుంటే దీనివల్ల ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇన్సూరెన్స్ లేకపోయిందంటే ఇప్పుడు ఏదైనా ఆవు ప్రాబ్లమ్ అయిందంటే అది డెలికేట్ వస్తది. బర్రె అయితే ఈ వాతావరణానికి సెట్ అయ్యి ఉంటది. ఆవు ఏదైనా ప్రాబ్లమ్ అయిందంటే ఒక రోజు, 2 రోజుల్లో అది చాలా సివియర్‌గా ఉంటది. అది ఆవు అనేది ఈ నిమిషం బానే ఉంటది. సాయంత్రానికి వచ్చేసరికి దాని పరిస్థితి ఎట్లుంటదో చెప్పలేం. అందుకని ఖచ్చితంగా డైరీకి ఇన్సూరెన్స్ అయితే ఉండాలి ఆవులకి.